టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనము పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ అంశాలను పార్ట్ 1గా చెప్పుకున్నాం, ఎపిసోడ్ 2గా చెప్పుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అవుతుంది. సో అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, వార్తలు, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ ఇలా విడివిడి విభాగాలుగా చదువుకుంటూనే మళ్ళీ వాటిని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, దాని సిలబస్ ఏంటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే అది చదివేది యూపీఎస్సీకా, గ్రూప్స్కా, లేదా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నామా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డా, ఆర్ఆర్బీయా. సో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, దాని సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అడిగారు, సో అడిగే అవకాశాలు ఉన్న బిట్స్ ఏంటి. ఇప్పుడు చూడండి చాలాసార్లు జిఐ ట్యాక్స్ ఇంపార్టెంట్ అంటారు. సో లేదా ఏదైనా విన్యాసాలు జరిగినప్పుడు అవి ఇంపార్టెంట్ అంటారు. సో దాంతోపాటుగా ఏదైనా కట్టడాలు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు, వార్తలు వ్యక్తులుగా ఉన్నప్పుడు, సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మొట్టమొదటిసారి అని, రికార్డు నెలకొల్పారని, ఇవన్నీ కూడా కీవర్డ్స్. సో వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రీవియస్ ట్రెండ్ కానీ ప్రీవియస్ మోడల్ పేపర్ చేయడం వల్ల ట్రెండ్ అర్థమవుతుంటుంది. దానివల్ల ఎగ్జామ్లో స్కోర్ చేసే అవకాశం కూడా మెరుగు అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సో కొన్ని లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు. సో 2022 జనవరిలో సంతకం చేసినటువంటి $370 మిలియన్ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. ఏ దేశాలు అంటే భారతదేశం మరియు ఫిలిప్పీన్స్. సో భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్యలో ఒప్పందం ప్రకారము భారతదేశము ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మొదటి బ్యాచ్ను ఇటీవల పంపిణీ చేయడం జరిగింది. భారతదేశం ఏ దేశానికి? ఫిలిప్పీన్స్కి. భారతదేశం మరియు రష్యా మధ్య ఈ జాయింట్ వెంచర్ క్షిపణికి ఫిలిప్పీన్స్ మొదటి ఎగుమతి కస్టమర్గా నిలిచింది. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను భారతదేశము ఏ దేశానికి పంపిణీ చేసింది అని అడగవచ్చు. ఏ దేశానికి అంటే ఫిలిప్పీన్స్కి. ఎక్కడికి? ఫిలిప్పీన్స్కి. నెక్స్ట్, సైనిక వ్యయంకి సంబంధించిన అంశాలను ఇటీవల వార్తల్లో నిలిచారు. చూడండి, భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సైనిక వ్యయంలో. సో ఎన్నో స్థానంలో ఉంది అంటే 4వ స్థానంలో. సో మొదటి 3 స్థానంలో ఉన్నది ఏంటి అంటే అమెరికా, చైనా, రష్యా. సో ఈ 3 తర్వాత 4వ స్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే భారతదేశం. సో రక్షణ రంగానికి $83.6 బిలియన్ కేటాయిస్తూ భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉందంట సైనిక వ్యయంలో? 4th ప్లేస్లో. ఏ సంవత్సరం కానీ 2023 కానీ. మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవేవి అంటే అమెరికా, చైనా, రష్యా. దాని తర్వాత అంటే 4వ ప్లేస్లో ఉన్నది అంటే దేశం ఏదంటే భారతదేశం. దేంట్లో? సైనిక వ్యయంలో. ఎన్ని బిలియన్ డాలర్లను కేటాయిస్తుంది దీనికి అంటే రక్షణ రంగానికంటే $83.6 బిలియన్ కేటాయిస్తూ ఎన్నో స్థానంలో ఉంది? 4th ప్లేస్లో. నెక్స్ట్ అంశం చూడండి, హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. సో హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో. ఎన్ని యూనికార్న్లతో? 67 యూనికార్న్లతో. 703 యూనికార్న్లతో అమెరికా ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో. 340 యూనికార్న్లతో 2వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే చైనా. హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానం. ఎన్ని యూనికార్న్లు అంటే 67 యూనికార్న్లతో. అమెరికా ఎన్ని యూనికార్న్లతో మొదటి స్థానంలో ఉందంటే 703. 2వ స్థానంలో ఉన్నటువంటి చైనాలో యూనికార్న్లు ఎన్ని ఉన్నాయంటే 340. ఎన్ని? 340. 703తో అమెరికా మొదటి స్థానం, 340తో చైనా 2వ స్థానం, 67 యూనికార్న్లతో భారతదేశం 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, జిగ్ అంటే ఏంటి అంటే జింబాబ్వే గోల్డ్ యొక్క సంక్షిప్త రూపము జిగ్.
సో జింబాబ్వే గోల్డ్ అంటే ఏంటి అంటే జింబాబ్వేలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ఏర్పాటు చేసిందే ఈ జిగ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంతకుముందు కూడా దీనికి ఇలాంటిదే క్వశ్చన్ గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్గా కన్సిడర్ చేసుకోండి. సో జింబాబ్వే గోల్డ్ అనేది ఏంటి అంటే జింబాబ్వే తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో ఒక కొత్త బంగారు పద్ధతిని మద్దతు కరెన్సీని ప్రవేశపెట్టింది. దాన్నే జిగ్ అంటాం. ఏంటి? జింబాబ్వే గోల్డ్. జింబాబ్వే గోల్డ్. నెక్స్ట్ అంశం చూడండి, ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ టీటీసీ. సో ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఎవరెవరి మధ్య అంటే ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడం. సో ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఒక ఒప్పందం కుదిరింది. ఏదంటే ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య. సో దీని ప్రకారం ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ రీసైక్లింగ్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం ఒక ఇనిషియేషన్గా చెప్పవచ్చు. ఇది చూడండి, క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో 2022లో ఏప్రిల్లో ప్రకటించిన ప్రయత్నానికి ఈ మధ్య అడుగులు పడ్డాయని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం చూడండి, రష్యన్ ముడి చమురు. రష్యన్ ముడి చమురులు భారతదేశాన్ని అధిగమించి చైనా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో మార్చి నెలలో రోజుకు 1.82 మిలియన్ బ్యాలెన్స్లను చైనా దిగుమతి చేసుకుంది. ఎక్కడి నుంచి అంటే రష్యా నుంచి. సో రష్యన్ ముడి చమురులో దిగుమతి చేసుకున్న వాటిలో భారతదేశం స్థానం ఎంత అంటే 2వ స్థానం. మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే చైనా. ఇది చైనా. నెక్స్ట్ అంశం చూడండి, నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇటీవల. ఎక్కడ జరుపుకుంది అంటే ప్రధాన కార్యాలయంలోని బ్రసెల్స్లో. సో ఎప్పుడు ఏర్పడింది అంటే 1949లో ఏర్పడింది, ఏప్రిల్ 4న. సో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రసెల్స్, బెల్జియంలో. దాని యొక్క హెడ్గా ఎవరున్నారంటే జెన్స్ స్టోలెన్బర్గ్. ఎవరు? జెన్స్ స్టోలెన్బర్గ్. ఏ కంట్రీస్ రీసెంట్గా జాయిన్ అయ్యాయంటే 2024లో స్వీడన్ జాయిన్ అయింది, 2023లో ఫిన్లాండ్ జాయిన్ అయింది, 2020లో ఉత్తర మాసిడోనియా జాయిన్ అయింది. అంటే నార్త్ మాసిడోనియా జాయిన్ అయింది. సో నాటో ఎన్ని సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇటీవల అంటే 75 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నాటో యొక్క ప్రధాన కార్యాలయం అంటే బెల్జియంలోని బ్రసెల్స్లో. సో అక్కడే దీని యొక్క వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. సో ఎప్పుడు ఏర్పడింది అంటే 1949లో అండి. ఎప్పుడు? 1949లో. సో నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రసెల్స్లో. రీసెంట్గా జాయిన్ అయినటువంటి దేశం ఏది నాటోలో అంటే స్వీడన్. ఎన్నో సభ్య దేశంగా చేరింది ఇది అంటే 32వ సభ్య దేశంగా చేరింది. ఎన్నో సభ్య దేశము? 32. సో 31వ సభ్య దేశం ఏది అంటే ఫిన్లాండ్. ఎప్పుడు జాయిన్ అయింది? 2023లో. 30వ సభ్య దేశం ఏది అంటే నార్త్ మాసిడోనియా. ఎప్పుడు జాయిన్ అయింది? 2020లో. సో నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 32. 32. రీసెంట్గా జాయిన్ అయిన దేశం ఏది అంటే స్వీడన్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రసెల్స్లో. ఎప్పుడు ఏర్పడింది? 1949లో. ఎప్పుడు? 1949లో. సో సెక్రటరీ జనరల్ ఎవరు నాటో కంటే? జెన్స్ స్టోలెన్బర్గ్. ఎవరు? జెన్స్ స్టోలెన్బర్గ్. కచ్చతీవు ద్వీపం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కచ్చతీవు ద్వీపము ఇటీవల ప్రధానమంత్రి దీని గురించి ప్రస్తావించడము ఒక రాజకీయ దుమారం లాంటిదే రేగింది అని అనుకోవచ్చు. సో 1974 ఆ ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఇది భారత భూభాగంలో, శ్రీలంక భూభాగంలో అనేది వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అలా కాకుండా దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూడాలి అంటే కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్యలో ఉంది? భారతదేశం మరియు శ్రీలంక మధ్య. సో పాక్ జలసంధిలో 285 ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ద్వీపం ఈ కచ్చతీవు ద్వీపం. సో కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్యలో ఉంది అని అడగవచ్చు. ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య. సో ఎక్కడ ఏ జలసంధి దగ్గరలో ఉంది? పాక్ జలసంధి. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది అంటే 285 విస్తీర్ణంలో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ మరియు మన భద్రతా పరంగా కూడా. సో ఈ ద్వీపాలు వాటి వ్యూహాత్మక స్థానము మరియు భారతదేశం శ్రీలంక రెండింటిలో చేపలు పట్టే కార్యకలాపాలలో వాటి ప్రాముఖ్యత కారణంగా
చారిత్రాత్మకమైనవి. సో చారిత్రాత్మకమైనటువంటిది మరియు భద్రతా పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కచ్చతీవు ద్వీపం. సో కచ్చతీవు ద్వీపము పైన గ్యారంటీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి నెక్స్ట్ రాబో ఎగ్జామ్లలో. సో కచ్చతీవు ద్వీపము సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్, దానికి దగ్గరలో ఉన్నటువంటి ఏంటి, శ్రీలంకకు మనకు మధ్యలో ఉన్నటువంటి దానికి సంబంధిత అంశాలను కూడా ఒకసారి చూసుకోండి. సో వార్తల్లో నిలిచిన ప్రదేశంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్యలో ఉంది అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది అంటే 285 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎక్కడ? పాక్ జలసంధిలో. నెక్స్ట్ అంశం చూడండి, తైవాన్లో ఇటీవల వచ్చినటువంటి భూకంపము చాలా తీవ్రమైనది, ఎంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది. సో రిక్టర్ స్కేల్ పైన ఎంత తీవ్రతగా ఉంది అంటే 7.2. సో గత 25 ఈ దేశాన్ని వణికించినటువంటి అత్యంత భారీ భూకంపంగా కూడా అక్కడ వార్తలు రావడం జరిగింది. సో ఇటీవల ఏ దేశాన్ని భారీ భూకంపం అతలాకుతలం చేసింది అని అడగొచ్చు. ఏది అంటే తైవాన్లో. సో తూర్పు తీరంలోని హువాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి దాదాపు 35 కిలోమీటర్ల లోతున, సో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందన్నమాట. సో దాని తీవ్రత ఎంత అంటే 7.2, రిక్టర్ స్కేల్ పైన 7.2 మ్యాగ్నిట్యూడ్గా ఉన్నటువంటి భూకంపం. సో ఇటీవల భారీ భూకంపం ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది అని అడగొచ్చు. దేని అంటే తైవాన్ని. సో ఈ భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది, మళ్ళీ దాన్ని విరమించుకోవడం జరిగింది. సో భారీ భూకంపం ఇటీవల ఏ దేశాన్ని ఢీకొట్టింది అని అడగొచ్చు. ఏది అంటే తైవాన్. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. సో ఈ అంతర్జాతీయ అంశాలను కూడా మనము ఎపిసోడ్ 1 and 2లోగా చెప్పుకున్నాము. ఎపిసోడ్ 1లో కొన్ని అంశాలను, ఎపిసోడ్ 2లో కొన్ని అంశాలను చెప్పుకున్నాం. సో ఈ ఎపిసోడ్లకు సంబంధించిన అంశాలను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా పెట్టి వాటికి సంబంధించిన అంశాలను ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే, అది ఏ పోటీ పరీక్ష అయినా సరే, సో ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము ఏంటి, అవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. వాటితో పాటుగా ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇప్పుడు కొన్ని చూద్దాం, గమనించగలరు. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను భారతదేశం విజయవంతంగా ఎవరికి పంపిణీ చేసింది? ఏ దేశానికి? జర్మనీకా, ఫిలిప్పీన్స్కా, ఉజ్బెకిస్తాన్కా, సౌదీ అరేబియా? సో మీకు ఎప్పుడు చెప్తుంటానండి, ఆన్సర్ చేయకుండా వీటికి సంబంధించిన 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు రీకాల్ చేయడం కానీ మళ్ళీ ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి చూస్తారు కాబట్టి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో భారతదేశం విజయవంతంగా మొదటి బ్యాచ్ను ఎవరికి పంపిణీ చేసింది అని అడుగుతున్నా. జర్మనీయా, ఫిలిప్పీన్సా, ఉజ్బెకిస్తానా, సౌదీ అరేబియానా? సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఫిలిప్పీన్సా, సౌదీ అరేబియానా? నెక్స్ట్, జిగ్ అనగానేమి? జింబాబ్వే గమ్మ, జింబాబ్వే గన్న, జింబాబ్వే గంటన, జింబాబ్వే గోల్డ్? సో ఆ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఈ ఇనిషియేషన్ తీసుకుంది అని చెప్పడం జరిగింది. సో జిగ్ అనగానేమి? జింబాబ్వే గమ్మ, గన్న, గంటన, గోల్డా? సో బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ సిలో ఆన్సర్ లేదు. బి అండ్ డిలోనే ఉంది, ఏ అండ్ సిలో లేదు. జింబాబ్వే గన్న, జింబాబ్వే గోల్డా? జిగ్ అనగానేమి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్య కలదు? సో పాక్ జలసంధిలో ఉంది అని చెప్పాను, 285 ఎకరాలలో విస్తరించి ఉంది అని చెప్పాను. సో ఎక్కడది? భారతదేశం శ్రీలంక మధ్యన, భారతదేశం నేపాల్ మధ్యన, భారతదేశం పాకిస్తాన్ మధ్యన, భారతదేశం బంగ్లాదేశ్ మధ్యన? సో ఇక్కడ చూడండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ డి కాదు. భారతదేశం నేపాల్ కాదు, భారతదేశం బంగ్లాదేశ్ కాదు. భారతదేశం శ్రీలంకనా, భారతదేశం పాకిస్తాన్? పాక్ జలసంధిలో అన్నానండి. పాక్ జలసంధి అంటే ఏ దేశాల మధ్యలో ఉంటుంది, మ్యాప్లో భాగంగా చూసుకోండి. సో భారతదేశం శ్రీలంకనా, భారతదేశం పాకిస్తాన్? కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్య కలదు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సో ఏ అండ్ సిలో ఉందండి, బి అండ్ డిలో ఆన్సర్ లేదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మౌంట్ రువాంగ్. సో మౌంట్ రువాంగ్ గురించి మాట్లాడుకుంటూ ఒక రోజులో 5 సార్లు విస్ఫోటనం జరిగింది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో ఆ అగ్నిపర్వతం ఎక్కడుంది? జర్మనీ, ఇండియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా. బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ సిలో ఆన్సర్ లేదు. జర్మనీ, ఉజ్బెకిస్తాన్ కాదు, ఇండియా, ఇండోనేషియాలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, మహాసముద్ర దశాబ్ద సదస్సు 2024 ఎక్కడ జరిగింది? టోక్యోనా, కొచ్చియా, కాఠ్మండువా, బార్సిలోనా? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ బి ఆన్సర్ కాదు. టోక్యో కాదు, కొచ్చి కాదు. కాఠ్మండువా, బార్సిలోనా? మహాసముద్ర దశాబ్ద సదస్సు 2024 ఎక్కడ జరిగింది? కాఠ్మండూలోనా, బార్సిలోనాలోనా? నెక్స్ట్ ఆన్సర్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డస్ట్ లీక్ గురించి సరి అయినది ఏది లేదా ఏవి? భారతదేశం, ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగినటువంటి సంయుక్త సైనిక వ్యాయామం 5వ ఎడిషన్ ఉజ్బెకిస్తాన్లోని టెర్మెన్లో జరిగాయి. సో పైవన్నీ కూడా సరైనయండి దీనికి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతుంటారు. సో ఏబి కరెక్టు, ఏబిసి 3 కరెక్టు, ఏబిసిడీలు అన్నీ కరెక్టు అనే క్వశ్చన్స్ అడుగుతుంటాయి. ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? మొట్టమొదటిసారి జరిగింది అని చెప్పుకున్నాము. చెన్నయ్య, ముంబయ, కాఠ్మండువా, దుబాయ్? సో భారతదేశంలో జరగలేదండి. సో ఏబి కాదు. సో చెన్నై కాదు, ముంబై కాదు, కాఠ్మండువా, దుబాయ్? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, ఏబి ఆన్సర్ కాదు. రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది మొట్టమొదటిసారిగా? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డేటా ట్రాఫిక్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది ఏది? వోడాఫోనా, ఐడియానా, ఎయిర్టెలా, రిలయన్స్, జియోనా? సో బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ సి కాదు. వోడాఫోన్ కాదు, ఎయిర్టెల్ కాదు, ఐడియానా, రిలయన్స్, జియోనా? డేటా ట్రాఫిక్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది ఏది? ఐడియానా, రిలయన్స్, జియోనా? సో ఏ అండ్ సి కాదు, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసినటువంటి అతిపెద్ద EU దేశం, యూరోపియన్ యూనియన్ దేశం ఏది? జర్మనీయా, ఇండియానా, ఉజ్బెకిస్తానా, సౌదీ అరేబియా? సో EU దేశం అన్నాడు కాబట్టి బి కాదు, ఆప్షన్లోనే లేదు. సో బి ఎలిమినేట్. సో ఉజ్బెకిస్తానా, సౌదీ అరేబియానా? సో డి కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఇది ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. EU దేశం అనేది పెద్ద హింట్ అక్కడ. ఏ అండ్ సి అంటే ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. జర్మనీయా, ఉజ్బెకిస్తానా? ఇండియా కాదు, సౌదీ అరేబియా కాదు. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన అతిపెద్ద యూరోపియన్ యూనియన్ దేశం. సో జర్మనీయా, ఉజ్బెకిస్తానా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాటో కూటమిలో చేరిన 32వ సభ్య దేశం ఏది? ఉత్తర మాసిడోనియానా, ఫిన్లాండా, స్వీడనా? ఏది కాదా? సో ఏ అండ్ డి కాదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఫిన్లాండా, స్వీడనా? ఉత్తర మాసిడోనియా కాదు, ఏది కాదు అనే ఆప్షన్ కూడా కాదు. సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ డి ఆన్సర్స్ కాదు. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024 సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో భాగంగా కొన్ని అంశాలను, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా. ఇంకొన్ని అంశాలను ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన అంశాలను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా చూద్దాము. చూడండి, సో ఆకాశ్ కూటమిలో లేని దేశం ఏది? ఆస్ట్రేలియానా, యునైటెడ్ కింగ్డమా, భారతదేశమా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానా? సో ఆకాశ్లో అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అంటే ఏబిడి ఆన్సర్ అండి. సి కాదు, అంటే భారతదేశం ఈ ఆకాశ్ కూటమిలో లేని దేశం అన్నమాట. నెక్స్ట్, హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఉద్దేశించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ అజయ, ఆపరేషన్ ఇంద్రావతియా, ఆపరేషన్ గంగానా, ఆపరేషన్ కావేరియా? సో ఆపరేషన్ ఇంద్రావతి. సో హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఉద్దేశించిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైగర్ ట్రయంఫ్ 24 ఏ దేశాల మధ్య జరిగిన 14 రోజుల ద్వైపాక్షిక ట్రై సేవా వ్యాయామం? భారతదేశం, అమెరికానా, భారతదేశం షీసెల్సా, భారతదేశం నేపాలా, భారతదేశం పాకిస్తాన్? భారతదేశం, అమెరికా మధ్య జరిగినటువంటి విన్యాసాలు టైగర్ ట్రయంఫ్. కామెరూన్ రాజధాని యౌండేలో జరిగిన చారిత్రాత్మక యౌండే డిక్లరేషన్ ఏ వ్యాధి గురించి? మలేరియానా, టైఫాయిడా, క్యాన్సరా, కరోనానా? సో మలేరియా గురించి జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. సో మలేరియా మరణాలు జరగొద్ది అని చెప్పి అక్కడ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో కొన్ని ఆఫ్రికా కంట్రీస్ సంబంధించిన మంత్రులు, కొంత అధికారులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది యౌండే మీటింగ్లో. సో యౌండే అనేది కామెరూన్ రాజధాని. నెక్స్ట్, కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
పెరునా, పనామనా, భారతదేశమా, థాయిలాండ్. సో కైంగ్ క్రాచన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే థాయిలాండ్లో. ఎక్కడ? థాయిలాండ్లో. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో చేరిన 97వ సభ్య దేశం ఏది అన్నాడు క్వశ్చన్. సో చెలీనా, హంగేరియా, పనామనా, భారతదేశమా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పనామా. ఏంటి? పనామా. నెక్స్ట్, లామిటియే 2024 మిలిటరీ ద్వైవార్షిక ఎక్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం నేపాల, భారతదేశం సీషెల్సా, భారతదేశం జపానా, భారతదేశం రష్యానా. భారతదేశం సీషెల్స్ మధ్యలో జరిగినటువంటి విన్యాసాలు. ఏది? లామిటియే 2024. నెక్స్ట్, సముద్ర లక్ష్మణ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగినటువంటి విన్యాసం? సో అమెరికా, భారతదేశమా, భారతదేశం సీషెల్సా, భారతదేశం నేపాల, భారతదేశం మలేషియా. భారతదేశం మలేషియా మధ్య జరిగింది సముద్ర లక్ష్మణ వ్యాయామం. నెక్స్ట్, IMT ట్రిలాట్ 24 ఏ దేశాల మధ్య జరిగినటువంటి నౌకాదళ విన్యాసాలు? భారతదేశం శ్రీలంక, జపానా, భారతదేశం వియత్నాం, మలేషియానా, భారతదేశం పాకిస్తాన్, ఉజ్బెకిస్తానా, భారతదేశం మొజాంబిక్, టాంజానియా. సో IMT అంటే ఏమని చెప్పానంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. సో ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం, మొజాంబిక్, టాంజానియా దేశాల మధ్య జరిగినటువంటి నౌకాదళ విన్యాసాలు IMT ట్రిలాట్ 24. నేపాల్ పర్యాటక రాజధాని ఏది? థింపుఆ, దుబాయా, పోఖారా, కాఠ్మండు. సో నేపాల్ పర్యాటక రాజధానిగా ఇటీవల వార్తల్లో నిలిచింది ఏది అంటే పోఖారా. ఇది పోఖారా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఏది? ముంబయా, దుబాయా, హైదరాబాదా, బెగుసరాయ్. సో ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఇటీవల వార్తల్లో నిలిచిన నగరం ఏది అంటే బెగుసరాయ్. ఇది బెగుసరాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రియోల్ భాషలో లామిటియే అంటే ఏమిటి? వైరమా, స్నేహమా, ప్రేమనా, ఏది కాదు. సో క్రియోల్ భాషలో లామిటియే అంటే ఏంటి అంటే స్నేహం. ఏంటి? స్నేహం. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాం. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా సో ఇలా అంతర్జాతీయ అంశాలు అవనివ్వండి, ప్రాంతీయ అంశాలు అవనివ్వండి, జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఇవన్నిటినీ చదవడం ఎంత ఇంపార్టెంటో, రివిజన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాటికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, టెస్ట్ సిరీస్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మనము ఏప్రిల్ 2024 సంబంధించిన కొన్ని అంశాలను, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఈ అంతర్జాతీయ అంశాలను ఎపిసోడ్ 1 and 2గా చెప్పుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేశాము. దాంతోపాటుగా కొన్ని ప్రీవియస్ అంశాలను కూడా దీంట్లో డిస్కషన్ చేశాము. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మేము ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.